రాత్రి అంటే 28/5/2024 ఇప్పుడు డేటు 29/5/2024 అంటే నైట్ మీరందరూ నిద్రపోతున్నారేమో. బహుశా 10 గంటలకి నేను ఒక మ్యాటర్ చెప్పాను. దాని గురించి ఇప్పుడు ఇంకొంచెం క్లుప్తంగా ఇవ్వడానికి ఈ ఆడియో పెడుతున్నాను. మీకు పంపించినటువంటి నేను వాయిస్ మెసేజ్ని తప్పకుండా మీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ పంపించే ప్రయత్నం చేయండి. నేను రాత్రి మాట్లాడిన దాంట్లో కింద నుంచి వచ్చినటువంటి మెసేజ్ అంటే ఫోన్ కాల్స్, డాడీ మాకు పంపలేదు, ఆ గ్రూప్లో మేము ఉన్నాం, కానీ గ్రూపులో ఉన్న వాళ్ళు పంపించడం లేదు కాబట్టి మాకు ఆ విషయాలు తెలియట్లేదు అని చాలామంది అడిగారు. సీనియర్స్గా మీకు వారి పైన ఇందులో కొంతమంది అయినా సెల్ ఫోను, బండో, కారుకో కొంత డబ్బులు గిఫ్ట్గా మీరు పొందున్నారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం అనుకుంటుంది. మనందరం ఒక కుటుంబంగా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తారని నా మనవి. వాళ్ళకి మనం ఏ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం మనకి, ఆ బాధ్యత మనకుంటాయి. దయించి తప్పకుండా అందరూ కిందలో ఉన్నట్టు వాళ్ళందరికీ పంపించండి. ఏ విషయమైనా మనం వాళ్ళకి తెలియచేయడం మంచిది. తప్పకుండా వాళ్ళు ఎందుకు ఈ విషయం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇప్పటికి మనకు 3 ఎక్స్చేంజ్లు వచ్చాయి. ఈరోజు మరొక ఎక్స్చేంజ్ గురించి నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఐఎన్ఆర్లో అమ్ముకోగలిగిన ఎక్స్చేంజ్ అది. ఈ ఎక్స్చేంజ్లో ఇది అమ్ముకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనే విషయం వారికి తెలియజేయడం వలన వాళ్ళ అకౌంట్ని విలీనానికి కానీ మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడం వలన కానీ వాళ్ళు చేయకుండా వాళ్ళ కాయిన్స్ అలా అమ్ముకోవచ్చు, అవకాశం ఉండొచ్చు. అలాంటిది ఈరోజు తక్కువగా ఉన్న కాయిన్ రేపు చాలా ఎక్కువ రేటుకి వెళ్ళొచ్చు. మన కేబీసీ కిబో కాయిన్ రేటు పెరిగినప్పుడు వాళ్ళ డబ్బులు పొందవచ్చు. ఈరోజు కాయిన్స్ వాళ్ళు అమ్మేసుకోవచ్చు, కానీ రేపు ఇంకా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ వస్తాయి కాబట్టి మళ్ళీ అమ్ముకోవచ్చు. తక్కువ రేట్లో ఉన్నదని అకౌంట్లో అమ్మేసుకుంటే నష్టపోయేది వాళ్ళకే ఉంటుంది. మనం ఏదో చెప్పినప్పుడు మీ డబ్బులు మీకు ఇప్పించేస్తాము అని అన్నప్పుడు అవి ఎందుకు పనికి రాలేదు, అమ్ముకోలేకపోతున్నారు, అది ఇది ఉద్దేశంతో వాళ్ళు అమ్మేస్తే రేపు భవిష్యత్తులో దేవుడు అనుగ్రహించి నా శ్రమ ఫలించి మీ ప్రోత్సాహం మీ శ్రమ కూడా ఫలించి ఈ కాయిన్ రేటు నా లక్ష్యం 1,00,000 అనేది నిజమైతే వాళ్ళకి ఎంతో నష్టం. ఒకవేళ అది 50,000కి వచ్చినా, 10,000కి వచ్చినా, ఈవెన్ దో 1,000 రూపాయలకి వచ్చినా, 500 రూపాయలకి వచ్చినా ఆ నష్టం భారీగా ఉంటుంది. 500 రూపాయలకి వచ్చిన తక్కువేం కాదు, 100 రూపాయలకి వచ్చిన తక్కువేం కాదు, 1,00,000కి వచ్చిన తక్కువేం కాదు. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ని అమ్ముకోకుండా ఉండాలి అంటే మనం ఈ విషయాన్ని కింద స్థాయికి తీసుకెళ్లాలనేది
నా అభిప్రాయం. దీన్ని అర్థం చేసుకుంటారని నా విన్నపం. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం రాకపోవచ్చు, డాలర్స్లో ఉంది. మరి ఐఎన్ఆర్లో ఉన్నదాన్ని అమ్ముకునే ఛాన్స్ ఉండొచ్చు కదా. అప్పుడు వీళ్ళలో కొంతమంది అయినా ఈ కాయిన్ అమ్ముకోవడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేసు లీస్ట్ కేసులో బీసీట్లో చాలా ఈజీగా అమ్ముకోవడానికి నేను పెట్టాను. అందులోనైనా సరే వాళ్ళు అమ్ముకోవచ్చు. అకౌంట్ అమ్మేసుకోవటం వలన వాళ్ళకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఇన్కమ్ చాలా పోతుంది కదా. నేను ఎప్పటికీ కూడా అకౌంట్స్ని అమ్మేసుకోండి అనే వాదనకి నేను వ్యతిరేకం. అకౌంట్ని విలీనం చేసుకోండి అనే వాదనకి నేను వ్యతిరేకం. అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి అనే వాదనకి నేను వ్యతిరేకం. వాళ్ళకి అమ్ముకోవడానికి వీలు కాలేని పక్షంలో అకౌంట్ అలాగే ఉంటే వాళ్ళ పిల్లలు రేపు చదువుకున్నప్పుడు లేదా చదువుతున్న పిల్లలకు వాళ్ళు ఇది అమ్ముకునే ఛాన్స్ వచ్చినప్పటికి వరకు ఆ శాల్బుల్ కాయిన్స్ అలానే ఉంటాయి వారి అకౌంట్లో. అప్పుడు వాళ్ళైనా అమ్ముకోవచ్చు, ఆ తర్వాతైనా సరే అమ్ముకోవచ్చు. లేకపోతే ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్స్చేంజ్ కంటే ఈజీ. నేను యాక్చువల్గా ఇది బీసీటీ అనేది అకౌంట్ ట్రాన్స్ఫర్ అంత ఈజీ చేశాను. కాబట్టి వీళ్ళకి తెలియలేని పక్షంలో మరొకరి చేతనే ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. తక్కువే రావచ్చు కానీ వస్తుంది కదా. ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ని బీసీట్లో అమ్ముకోవచ్చు. ఇప్పుడు తక్కువకే రావచ్చు కానీ భవిష్యత్తులో ఇంకా వస్తాయి కదా. కాబట్టి కమ్యూనిటీ తగ్గడం అనే దానికి నేను ఇష్టపడను. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఇది పొందాలని చూసే వ్యక్తిని నేను. ఈరోజు కాకపోతే రేపైనా సరే అది ఉపయోగపడుతుందని ఆశిస్తాను. గత 40-50 ఏళ్ళ క్రితం మన తల్లిదండ్రులు ఇంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియాలు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ గురించి వాళ్ళకి తెలియదు. అలాగే ఈరోజు ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈ రోజుకి ఇప్పుడున్న టెక్నాలజీ తెలియకపోయినా భవిష్యత్తులో ఇంకా ఇది సులభతరం కావచ్చు. నేనిచ్చింది 100 ఏళ్ళకి పైబడి వాళ్ళకి ఈ కాయిన్స్ వచ్చేలాగా 100 కాయిన్స్ ఉన్న సంవత్సరానికి ఒక కాయిన్ వచ్చేలా చేశాను. భగవంతుడు మన శ్రమని గుర్తించి బిట్ కాయిన్ మాదిరిగా శ్రమనటి నేను పట్టుబట్టి చేస్తున్నాను. వచ్చి తీరాలని కష్టపడి పనిచేస్తున్నాను. 1,00,000 వచ్చింది. అప్పుడు 1 ఇయర్ మొత్తానికి ఒక కాయిన్ వచ్చిన 1 ఇయర్ మొత్తానికి ఒక కాయిన్ వచ్చిన 1,00,000 రూపాయలు. 1 ఇయర్ మొత్తానికి 25,000 వచ్చిన, అంటే పావంతు కాయిన్లో 1/4 వచ్చిన 25,000 రూపాయలు. అంటే నెలకి 2,000 తక్కువేం కాదు కదా. 1,00,000 వస్తే 4,000 తక్కువేం కాదు కదా. ఒక్క కాయిన్ ఉంటే కష్టే ఫలి, సాధ్యం కానిదేమీ ఉండదు సాధించాలని తపన ఉంటే. నేను దానికి కట్టుబడి పనిచేస్తున్నాను. మీరు నా తోడే ఉన్నారు. ఖచ్చితంగా మన కాయిన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలం అని నమ్ముతున్నాను నేను. కాబట్టి మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ సమాచారాలు ప్రతిదాన్ని వాళ్ళకి పంపించండి. అప్పుడు ఆ అకౌంట్ అమ్ముకోవాలో వద్దో, మీకు ఇచ్చేయాలో వద్దో, మరొకరికి ఇవ్వాలో వద్దో వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరు వాళ్ళని ఎంటర్ చేయడానికి ఎలా వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేశారో, వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి గల కారణాలని మీరు అలాగే చెప్పి, ఉండడానికి గల కారణాలు కూడా మీరు అలాగే చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోగలరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 500 రూపాయలు అనేది ఎక్కువ కాకపోవచ్చు, తక్కువే కావచ్చు, లేదా అది బాగా పెద్దది కావచ్చు. కానీ
రూపాయల్లో భవిష్యత్తు ఉన్నదని వారు నమ్మితే నా శ్రమ ఫలించినట్లే, నా కృషి ఫలించినట్లే. అందుకోసం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రూపుల్లో నా మెసేజ్లు వస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఒక చిన్న అందులో గ్రూపులకు పంపించడం, ఒక చిన్నది వాడి తలకు వాట్సాప్లో పంపించడం అనేది మీరు చేస్తే వాళ్ళకి చాలా న్యాయం జరుగుతుంది. ప్లీజ్ డాడీస్, ప్లీజ్ అందరికీ అవకాశం ఇద్దాం. అందుకే ఆ ఫోన్ కాల్స్ నాకు ఎక్కువ రావడం వల్ల రాత్రి నాకు బాధ అనిపించి కొంచెం కటువుగా మాట్లాడాను. అందువల్ల మళ్ళీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ వివరణ ఇస్తున్నాను. మీ తాలూకా ఇన్కమ్ని కట్ చేస్తాను అని చెప్పాను. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా కట్ చేయొచ్చు, కానీ ఆ కట్ చేసే ముందు దానికి కొంత వివరణ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వాయిస్ పెడుతున్నాను. తప్పనిసరిగా ఈ అకౌంట్ తాలూకా వివరాలు, అకౌంట్ తాలూకా విశేషాలు, అందులో వచ్చే కాయిన్కి వచ్చేవి చెప్పండి. అప్పటికీ వాళ్ళకి వీలు పడకపోతే ఆ అకౌంట్ని మీరు తీసుకోండి, లేకపోతే మరొకరికి అమ్మి పెట్టండి. అలా మరొకరికి అమ్మి పెట్టినందుకు కూడా మీకు నాన్ సేకబుల్ ఇస్తున్నాను. దాని మీద కొనుక్కున్నవాడు కదా మెజ్జు కూపన్ అనేది తీసుకుంటాడు. అలాగే మీరే ఉంచేసుకున్నారనుకోండి, మరి ఆ కాయిన్స్ మీకే వస్తాయి. కాబట్టి ఆ విషయం చెప్పినందుకు మీ పై వాళ్ళకి ఇన్కమ్ ఉంది కాబట్టి మీ పై వాళ్ళైనా సరే ఆ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ వివరం చెప్పండి. చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ అర్థం చేసుకొని అకౌంట్ అమ్మాలా వద్దా చూస్తారు. నేను ఇంతసేపు బాధపడుతున్నది, మీకు బోధించే ప్రయత్నం చేస్తుంది ఏంటంటే అకౌంట్స్ని అమ్మేసుకోకుండా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తు ఉంది. నేను ఏ ఉద్దేశంతో ఇంత కష్టపడి ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకున్నాను, అది నెరవేరాలని నా ఆకాంక్ష. అందరికీ అందుబాటులోకి రావాలని నా కోరిక, అంతే. కాబట్టి మీ దగ్గర నేను పంపించే ఏ మెసేజ్ అయినా మీరు ఎంత పనిలో ఉన్నా ఏదో ఒక టైంలో దాన్ని ఓపెన్ చేసి చూసి మీ కింద స్థాయిలో లేదా మీరు అమ్మి పెట్టినటువంటి ఆ అకౌంట్ హోల్డర్కి ఆ వాయిస్లు పంపించండి. అలా పంపించడం వల్ల ఖచ్చితంగా వారికి మేలు జరుగుతుంది, వాళ్ళకి మేలు జరిగే తీరుతుంది. అప్పటికి వాళ్ళకి ఇష్టం లేదు, 500 రూపాయలు నాకు నష్టం వచ్చింది, 500 రూపాయలు ఖచ్చితంగా నాకు అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు అమ్మేసుకుంటారు, మీ దగ్గరికి కానీ ఇతరులకు కానీ. ఆ అవకాశం మనం కల్పించుతాం, ఇంకా దానికి అనుకూలమైన వాతావరణం తీసుకొద్దాం. వాళ్ళకి ఇష్టం లేకపోతే అమ్ముకోవడానికి వెసులుబాటు ఉండేటువంటి ప్లాన్స్ చేద్దాం మనం. కాబట్టి మీకు వచ్చిన ప్రతి మెసేజ్ని, అంటే ఆవేశంగా ఎవడో ఏదో అన్నాడని ఎలా షేర్ చేసుకుంటున్నారో అలాగే ఇట్లా షేర్ చేయండి. మన గ్రూపుల్లో ఉన్న 1000-1500 మందిమే కాదు కిబో అంటే, కొన్ని లక్షలాది కుటుంబాలు. ఆ లక్షలాది కుటుంబాలు మన వల్ల వచ్చాయని మనం భావించినట్లయితే ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసినటువంటి బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఆ బాధ్యతను కూడా మనం తీసుకుందాం. తప్పనిసరిగా ప్రతి విషయాన్ని వాళ్ళు తెలియచేయండి. రానున్న కాలంలో నేను తీసుకుపోయే స్టెప్స్ మంచి ఇన్కమ్ని ఇస్తాయి, చాలా మంచి ఇన్కమ్ని ఇస్తాయి. నాకు ఇదే పని, నేనున్నాళ్ళు నాకు ఇదే పని, నా తర్వాత కూడా ఇది కొనసాగాలని జాగ్రత్తలు నేను ఎన్నో తీసుకుంటున్నాను. కాబట్టి ఈ కాయిన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, భవిష్యత్తు బంగారంలో చేయాలని చూస్తున్నాను. మీకు అనేక విధాలుగా నాన్ సేకబుల్ అనే దాన్ని, లేకపోతే మనకి ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్స్ నేను చేస్తున్నాను. దీన్ని చిరకాలం ఉండాలి, ఈ సంస్థ నిలబడే ఉండాలి, ఈ సంస్థ 10 మంది కోసం ఇది పనిచేస్తుంది అనేది అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలి.
ఈ కిబో అనే పేరు చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉండాలని చూస్తున్నాను. అందుకే బీవీ హార్ట్ అనే పేరు పెట్టాను. ఇంకా భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నో ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నాతో సహకరిస్తారని, అందరికీ ఈ విషయం తెలియజేస్తారని నేను కోరుతున్నాను. అందరికీ తెలిసేలా చేయాలనేదే నా తపన. ప్లీజ్ వీటిని అర్థం చేసుకొని ముందుకు సాగండి. కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగా ఉందాం, కానీ 10 మంది పనికొచ్చే దగ్గర మనం పని చేద్దాం, కలిసి పని చేద్దాం. లవ్ డాడీస్, లవ్ యూ. నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను, రాయ్పూర్. మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన తర్వాత మీకు అందుబాటులోకి వస్తాను. చాలా దూరం, అక్కడికి ట్రైన్స్ చాలా దూరం నుంచి వెళ్ళాలి, ఫ్లైట్స్ అందుబాటులో ఉండవు. ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అందుకోసం బై రోడ్డే ఫారెస్ట్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇబ్బంది అయినప్పటికీ నాకు ఇది తప్పడం లేదు. కాబట్టి అర్థం చేసుకొని నేను చెప్పిన దాన్ని అందరికీ పంపించండి. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. పెద్దలందరూ అర్థం చేసుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మేలు చేసే కార్యక్రమం కోసం మనం పనిచేద్దాం అనేటువంటి నినాదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లవ్ యూ డాడీస్.